నేను యాంకర్ సుహానా సేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ప్రింట్ మీడియా ప్రతినిధులకు, కెమెరామెన్ సోదరులకు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రోమ్ నగరం తగలబడిపోతుంటే పిడేలు వాయించినట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఒక పక్క ఎన్నికల్లో హింస జరిగి ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసి పోలింగ్ తర్వాత అల్లర్లు జరుగుతున్నటువంటి తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారు? జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. ప్రతిపక్షాలు కూటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేర్చాలని చెప్పి అంటే సచివాలయాలు పిలిచి 33 మంది మృతికి ఈ జవహర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని విషయంలో కూడా హాస్పిటల్ యాజమాన్యంతో చర్చలు జరపకుండా సందట్లో సడేమి అన్నట్టు కెఎస్ జవహర్ రెడ్డి గారు పదే పదే విశాఖ నగరానికి రావడానికి గల కారణం ఏంటి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల భూములు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో, డీ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళకి యాజమాన్య హక్కులు అమ్ముకునే దానికి హక్కులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని ఒక ప్రణాళికబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఇదే చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటుండగా ఒక చట్టాన్ని చేసేశారు. 27 అక్టోబర్ 2023లో సెక్షన్ 35 ఆఫ్ 2023 ఆ యొక్క చట్టాన్ని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్